ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. మీ రాశి చక్రంలో రాబోయే 24 గంటల్లోనే పెద్ద మార్పులు మొదలై అవి రాబోయే 4 రోజుల పాటు అలానే కొనసాగుతాయి. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. ఈ రోజు మనం తులారాశి వారి జాతకం గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాల్లో పుట్టిన తులారాశి వారికి ఈ రాబోయే 24 గంటల్లో ప్రారంభమై రాబోయే 4 రోజులు టైంలో జరగబోయే మంచి పరిణామాలు, గొప్ప మార్పుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. మరి స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. స్నేహితులారా, తులారాశి వారు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని మనసులో ఉంచుకోవాలి. మీరు సాధారణమైన వ్యక్తులు ఎంత మాత్రం కాదు. శుక్రదేవుడి నిండు ఆశీస్సుల వల్ల మంచి అందమైన ఆలోచనలు, నిజాయితీ, ఎవరికి అన్యాయం చేయని మనస్తత్వం, స్వేచ్ఛగా ఉండే తెలివితేటలు కలిగిన గొప్పవారు. ఈ ప్రపంచంలో ఒక రాజులా, ఒక రాణిలా హృందాగా, గౌరవంగా బతకడానికి మీరు పుట్టారు. అయితే మీ దగ్గర ఉన్న అమాయకత్వం, మంచితనం వల్ల, అంటే మీకున్న గొప్ప తెలివితేటలు జనాలు సరిగ్గా గుర్తించలేకపోవడం వల్లే ఇన్నాళ్లు మీరు కష్టాల్లో ఉన్నట్లుగా ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థం కాబోతుంది. మీరు గమనిస్తే మీ జీవితంలో మీరు అనుకున్నది ఒకటి, నిజంగా జరిగింది మరొకటి. మీరు నిజంగా గమనిస్తే మీ జీవితంలో మీరు అనుకున్నది ఒకటైతే నిజంగా జరిగింది మరొకటైతుంది. మీరు ఎవరికైతే మంచి చేయాలని చూస్తున్నారో, ఎవరికైతే డబ్బుతో లేదా మాటలతో సహాయం చేస్తారో ఆ మనుషులే మీకు శత్రులుగా మారి వెన్నుపోటైతే పొడుస్తున్నారు. మీరు ఎంత ప్రేమగా చూసుకున్నా మీకు తిరిగి వచ్చింది మాత్రం అవమానాలు, నిర్లక్ష్యమే. డబ్బు ఒక చేతితో వస్తే ఇంకో చేతితో తెలియకుండానే ఖర్చుల రూపం ఖాళీ అయిపోతుంది. కష్టాల లోకంలో అందరికీ ఉంటాయి, కానీ మీ జీవితంలో సంతోషాలు వచ్చి రాకముందే మాయమైపోతున్నాయి. కానీ ఇకపై అలాంటి పరిస్థితులు అసలు రావు. మీ జాతకంలో మంచి డబ్బు వచ్చే దారులు, గొప్ప అవకాశాల మార్గాలు తెరుచుకునే మంచి సమయం అయితే రాబోతుంది. మరి స్నేహితులారా, ఆలోచిస్తే కొన్ని ఇంట్లోని విషయాలు లేదా రహస్యాలు ఈ రోజు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ ఎదుగుదలకు అడ్డుపడిన వారు ఇకపై మీ మాట వినే, అంటే మీ కింద పనిచేసే పరిస్థితులైతే వస్తాయి. మీ జేబు ఎప్పుడు కూడా డబ్బులతో నిండిపోయేలా, ఆ డబ్బుని మీరు లెక్క పెట్టలేనంతగా సంపాదించే మంచి రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. అసలు అద్భుతం ఏమిటి? ఈ రాబోయే 24 గంటలు ప్రారంభమై ఆ 4 రోజుల టైంలో మీ ఇంట్లో, మీ జీవితంలో జరిగే వింత సంఘటన ఏమిటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. మీ పాత జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు ఏదో ఒక వైపు నుండి సంతోషం రాబోతుందని ఆశ కలిగేలోపే అది మాయమైపోతూ వస్తుంది. ముఖ్యంగా పెద్ద ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగం, వ్యాపారంలో ఒక స్థిరత్వం లేకపోవడం అనేది మిమ్మల్ని గత కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తుంది. ఒక చేతితో డబ్బు వస్తుంటే ఇంకో చేతితో ఊహించని ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి. లోకంలో అందరికీ బాధలు ఉంటాయి, కానీ మీ విషయంలో మాత్రం ఆ ప్రశాంతత రావడానికి ఎందుకో చాలా అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. మీరు ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెడదామన్నా లేదా ఒక మంచి పని చేద్దామన్నా అది అస్సలు ముందుకు సాగదు. ఒకవేళ ఆ పని పూర్తవుతుంది అనుకున్న సమయంలో చివరి క్షణంలోనే ఏదో ఒక అడ్డంకి వచ్చి ఆ పని చెడిపోతూ వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న వస్తువు గనక మీ దగ్గర ఉంచుకున్నట్లయితే ఇక మీ రాత తప్పకుండా మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇన్నాళ్లు మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారు, మీ దారిలో ముళ్లు చెల్లిన వారందరూ కూడా ఇప్పుడు మీ దెబ్బకు, మీ తెలివితేటలకు భయపడాల్సిందే. మీ మాటకు విలువ ఇవ్వని వారే రేపు మీ వెనకాల తిరిగే రోజులు కూడా వస్తాయి. అయితే ఆ చిన్న వస్తువు అని చెప్పాను కదా, ఆ వస్తువు ఏమిటి? ఆ వస్తువు మీ జేబులో ఉంటే మీ జేబు ఎప్పుడు కూడా డబ్బుతో కలకల్లాడుతూ ఉంటుంది. మీరు ఆ డబ్బును లెక్క పెట్టలేనంతగా సంపాదించడం ఖాయం. వినడానికి నమ్మకం కలగడం లేదు కదా? అయితే ఒకసారి విషయాలను పూర్తిగా వివరంగా తెలుసుకోండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ ఒక్క వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే మీ జీవితం ఏ విధంగా మారుతుంది అనేది తప్పకుండా తెలుసుకుంటారు. మామూలు మనిషిలో ఉన్న మీరు ఒక రాజులా, రాణిలా మారే అవకాశం భగవంతుడు మీకు ఇస్తున్నాడు. మీ దగ్గరకు డబ్బు అనేది వెల్లువగా నీళ్లలా ప్రవహిస్తూ వస్తుంది. మీ ఎదుగుదలను చూసి మీ శత్రువులు కూడా నోరెళ్లబెట్టడం ఖాయం. ఎందుకంటే మీరు వజ్రంలా మెరవబోతున్నారు కాబట్టి. మీ ప్రతి కళ, మీ ప్రతి కోరిక నెరవేరే సమయం వచ్చింది. మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం జరగబోతుంది. మీ జాతకంలో ప్రస్తుతం కొన్ని చాలా మంచి మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఇన్నాళ్లు మీరు అనుభవించిన కన్నీళ్లు, కష్టాలకు ముగింపు పలకబోతుంది. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ
దేవి మరియు శివపార్వతుల నిండు దీవెనలు, చెప్పాలంటే అమ్మవారి ఆశీస్సులు, అలాగే రాశిధిపతి అయిన శుక్రదేవుడి దివ్యమైన ఆశీస్సులు మీపై నిండుగా కనిపిస్తున్నాయి. ఇక మీరు భయపడవలసిన అవసరం లేదు. కేవలం సంతోషంగా పండగ చేసుకునే రోజులు అన్నయ్య చెప్పుకోవచ్చు. మరి స్నేహితులారా, మరి ఇంతటి పెద్ద మార్పు తెచ్చే ఆ ఒక వస్తువు ఏమిటి? అసలు అది మీ దగ్గర ఉంటే అంత డబ్బు మీకు ఎలా వస్తుంది? అలాగే ముందున్న ఈ 4 రోజుల టైంలో మీ ఇంట్లో జరగబోయే కొన్ని వింత సంఘటనలు ఏంటనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ఇక మీరు కేవలం సంతోషాన్ని పంచుకోవడమే మిగిలి ఉంటుంది అన్నట్లుగా మీకు సమయం అంతా కూడా చాలా రకాలుగా కొన్ని అవకాశాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, మంచి వార్తలు కావచ్చు, ఇలా మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతాయి తెలియకుండానే. మరి స్నేహితులారా, దానితో పాటు ఆ వస్తువు అసలు మీ జేబులో పెట్టుకుంటే డబ్బు అంతలా ఎలా వస్తుంది అనేది మీ సందేహం కదా. ఇప్పుడు మనం దాని గురించి స్పష్టంగా మాట్లాడుకుందాం. ఈ రాబోయే 24 గంటలు సాగే ఈ ముఖ్యమైన రోజుల్లో మీ ఇంట్లో వింతైన అద్భుతమైన సంఘటన అయితే జరుగుతుంది. ఇది నేనేదో మాట వరుసకైతే చెప్పేది కాదు. జ్యోతిష భవిష్యవాణి గ్రహాల కదలికలను బట్టి చెప్తున్న ఖచ్చితమైన వివరాలు. ఇప్పటి వరకు చెప్పిన ప్రతి విషయం కూడా అంటే మీ మనసుకు, మీ జీవితానికి ఏదో ఒక మూలన 100% సరిపోతుంది. ఎందుకంటే మనం ఇచ్చే ప్రతి సమాచారం కూడా గ్రహాల కదలికల మీద ఆధారపడైతే ఉంటుంది. ఇక అలాగే ఇప్పుడు చెప్పే ఈ విషయాలు కూడా అసలు తేలిగ్గా వదిలేయవద్దు. మీ జీవితంలో వచ్చే అతిపెద్ద అవకాశాన్ని వదులుకున్న వారవుతారు. మంచి జ్యోతిష విషయాలు పదే పదే ఎదురుపడవు. ఎవరైతే ఈ విషయాలను మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వింటారో నిజంగా వారికి ఒక గొప్ప వరం లాంటిది. మీ ఇంట్లో జరిగే ఆశ్చర్యకరమైన సంఘటన మిమ్మల్ని ఉన్నతమైన రాజు లాంటి స్థితికి మార్చేబోతుంది. ఆ సంఘటన సాక్షాత్తు దేవుడి ఆశీర్వాదమే. అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా పాటించాల్సి ఉంటుంది. ఆ జాగ్రత్తలు ఏమిటంటే మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఎలా ఉండబోతుంది అనేది. ముందుగా కష్టాలు తొలగించే ఆ వినాయకుడిని, వైకుంఠంలో ఉండే శ్రీ మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఒకసారి మనసు నిండా తలుచుకోవడం మంచిది. అలాగే మీ ఇష్ట దేవుణ్ణి, శుక్రదేవుణ్ణి తలుచుకోవాలి. ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజుల్లో మీ ఇంట్లో జరగబోయే వింత సంఘటన ఏమిటో తెలుసా? మీ ఇంటికి ఒక నాగుపాము రూపంలో శుభ సంకేతం రాబోతుంది. అసలు ఆ పామును చూసి భయపడి అదేదో మామూలు పాము అని చెప్పి పొరపాటును కూడా అనుకోవద్దు. అది మామూలు పాము కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు పడుకునే శేషనాగు స్వరూపం మరియు మహాలక్ష్మీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం. అవును, మీరు విన్నది నిజం. ఇంటికి రాబోతుంది అంటే దీని అర్థం నిజంగానే మన ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుందని కాదండి. అంటే మీకు కల్లో కనిపించడం కానీ లేదా ఎవరి ద్వారా అయినా కానీ పాము గురించి ఏదైనా మంచి వార్త మీకు అందడం కానీ లేదా పాముకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడడం కానీ జరుగుతాయి. అయితే మిమ్మల్ని పేదరికం నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడేయడానికి, ఉన్నత స్థితికి మిమ్మల్ని మార్చడానికి అమ్మవారు మరియు శ్రీ మహావిష్ణువు మీకు ఒక పెద్ద ఆశీర్వాదం ఇవ్వబోతున్నారు. మరియు ఈ రోజున మీ ఇంట్లో ఎక్కడైనా కానీ లేదా కొన్ని పాముకు సంబంధించిన విషయాలు మాట్లాడడం కానీ, మీ స్నేహితులతో ఏదైనా పాము గురించి మాట్లాడడం కానీ, మీ కలలో పదే పదే పాము కనిపించడం కానీ తప్పకుండా జరుగుతాయి. అయితే దానికి హాని చేసే ప్రదేశానికి కానీ, దాని బాధ పెట్టే చోటుకు గాని వెళ్ళవద్దు. అలా చేస్తే దాని వల్ల ఇబ్బందులు ఉంటాయి. భక్తితో దండం పెట్టుకోవాలి. దీని వల్ల మీ జీవితంలో మీరు వేచి చూస్తున్న ఆశయాలు, కోరికలు నెరవేరుతాయి. అయితే మీరు చేయవలసిన చాలా ముఖ్యమైన పనులు కూడా ఉన్నాయి. అవి కూడా తెలుసుకొని పాటించాలి. దేవుడి రూపమైన పాము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు, శ్రీ మహావిష్ణువు అని మనందరికీ తెలిసిందే. అయితే మీ ఇంట్లోనే మీకు తెలియకుండానే మీ మనసులో స్థానం సంపాదించుకున్న ఆ దేవుడి రూపాన్ని మీరు కూడా గౌరవించాలి. ఈ విషయం మీకు ఇప్పటి వరకు తెలియకపోవచ్చు, కానీ తెలుసుకున్న తరువాతైనా దేవుడి నిర్ణయాన్ని కట్టుబడి ఉండక తప్పదు. అయితే ఈ విషయంలో కొన్ని అతి పెద్ద నిర్ణయాలు తీసుకోబోతున్నారు. పైనున్న దేవుడే తీసుకున్న నిర్ణయాలని అనుకోవాలి. ఎందుకంటే మీరు దేనికోసమైతే కష్టపడుతున్నారో, రాత్రింబవలు కష్టపడి దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని ఇప్పుడు భగవంతుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. దేవుడి ఇంట్లో ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయం అయితే జరగదు కదా. సరిగ్గా మీ విషయంలో కూడా అదే జరుగుతుంది. మీ ఇంట్లో మీరు వెలిగిస్తున్న ప్రతి ఒక్క దీపం కూడా, అంటే దేవుడి ముందు మీరు వెలిగిస్తున్న దీపం కూడా దేవుడికి చేసే పూజే. మీరు చేసిన ఆ పూజను దేవుడు అందుకొని ఇప్పుడు మీకు దేనికైతే తగిన వారో ఆ విజయాన్ని మీ ముందుకైతే తీసుకురాబోతున్నారు. అయితే మీ శత్రువులు కూడా దాన్ని చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే మీ అదృష్టం చాలా మంచి అదృష్టం. మీరు గౌరవంగా బతకడానికి భగవంతుడు ఇస్తున్న అవకాశం. మీ కన్నీళ్ల కాలం ఆగిపోయిందని చెప్పడానికి వచ్చే సంకేతం. ఇప్పుడు కేవలం నవ్వులు, సంతోషాలతో పండగ చేసుకునే రోజులు. ఇన్నాళ్లు మిమ్మల్ని ఏడిపించిన శత్రువులు ఇప్పుడు మిమ్మల్ని చూసి ఏడుస్తారు. మీరు ఏమాత్రం గొప్ప వైభవాలను అనుభవిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం కానీ గత కొన్ని సంవత్సరాల నుండి కానీ మీరు అనుకున్న ఫలితాలు రాకపోవడం, చాలా రకాలుగా అంటే ఎన్నో రకాల వీడియోల్లో చెప్పే విషయాలు విని మీకు విసుగు రావడం,
పదే పదే అందరూ చెప్పే మాటలే అని చెప్పేసి మీ మనసుకు అనిపించడం జరిగి ఉండవచ్చు. కానీ తులారాశి వారు చేసిన మంచి పనులు, మీరు చూపించిన దయ, మంచితనం ఎక్కడ వృధా పోదు. అలాగే మీరు దేవుడికి చేసిన పూజలు కూడా ఎప్పుడు వృధా పోవు. ఈ ఒక విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. కొన్ని విషయాలు ఒక్కొక్కరికి సరిపోతాయి, కొంతమందికి సరిపోవు. అంటే వారి పుట్టిన జాతకం, గ్రహాల కదలికలు పూర్తిగా చూస్తే జ్యోతిష్యులకు మాత్రమే ఇది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కేవలం రాశిని బట్టి చెప్పే విషయాలు మరీ ఎక్కువగా ఆలోచించకూడదు. ఎందుకంటే ఒకరికి జరిగినట్లు ఇంకొకరికి జరగదు. ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు. అలాగే వారు చేసుకున్న పనుల ఫలితాలు కూడా ఒకేలా ఉండవు. కాబట్టి ఇప్పుడు నవ్వుతూ సంతోషంగా గడిపే ఈ రోజులను మీరు చాలా ఆనందించబోతున్నారు. మీ శత్రువులు కూడా మిమ్మల్ని చూసి ఏడవలసిందే. అయితే మీరు పడిన ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. ఎన్ని కష్టాలు మీకు ఎదురైనా, ఎంత బాధపడినా మీరు ఏమాత్రం దేవుడి మీద నమ్మకాన్ని ఎప్పుడు వదిలేదు. ఏదో ఒక రోజు పరిస్థితి మారకపోతుందా అని ఎదురు చూశారు. అంతా మంచి జరుగుతుందని మిమ్మల్ని మీరు సముదాయించుకున్నారు. ఇదే మీకు ఈ రోజున దేవుడి ఆశీస్సులు దక్కడానికి మొదటి మెట్టు. అయితే మీరు కన్న కలలు కూడా నిజం కాబోతున్నాయి. మీరు దేనికోసమైతే కళ్ళల్లో ఒత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారో అదే సమయానికి భగవంతుడు మీ ముందుకు తీసుకొచ్చాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మీ విషయాల్లో పెద్ద నిర్ణయాలు మీ ముందుకు తీసుకొచ్చారు. దీనివల్ల మీ జీవితం ఒకసారిగా ఎన్నో రకాల మార్పులను మీ ముందుకు తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు మీ జీవితంలో మీరు వినబోయే మంచి వార్త కూడా చాలా తక్కువేమి కాదు. లోకంలో అందరికంటే భిన్నమైన సరైన ఆలోచన విధానం కలిగిన తులారాశి వారికి ఆలోచన శక్తి రెట్టింపు అయ్యేలా భగవంతుడు మీ తెలివితేటలను అమాంతం పెంచేబోతున్నాడు. మీ రాశాధిపతి శుక్రదేవుడు ప్రస్తుతం జాతకంలో చాలా మంచి స్థానంలో ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జాతకంలో ప్రస్తుతం కుజగ్రహ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది. దీని వల్ల మీ శత్రువుల బలం కొంచెం పెరుగుతుంది. అయితే ఈ నెల గనక శత్రువుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకుంటే ఇక మిమ్మల్ని ఆపడం ఎవరి వల్ల కాదు. మీ విజయం ప్రపంచం మొత్తం మారుమ్రోగుతుంది. మిమ్మల్ని తక్కువ చేసిన శత్రువులు రేపు మీ వద్దకు వస్తారు. అయితే గుర్తుంచుకోండి, మీ శత్రువులు సామాన్యులు కారు. వారు నేరుగా వచ్చి పోరాడరు. పుట్టలో దాంకున్న పాముల్లాగా సమయం కోసం వేచి చూసి వెన్నుపోటు పొడిచే రకం. గత కొన్నేళ్లుగా మీ మీద రహస్యంగా చేయకూడనటువంటి కొన్ని చెడు ప్రయోగాలు సైతం చేస్తూ ఉంచారు. లేదా ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టాలని చూస్తూ రకరకాల కుట్రలు పన్నుతూ వచ్చారు. మీరు రాత్రింబవలు కష్టపడుతున్న ఫలితం మాత్రం మీకు సున్నాగానే మిగిలింది. ఇన్నాళ్లు మీకు కష్టాల మధ్య బతకడం అలవాటైపోయింది. కానీ ఇకపై బాధల నుండి విముక్తి కలిగే సమాధానం అనేది దేవుడి నుండి మీకు నేరుగా పొందబోతున్నారు. మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, పాపం మీరు గాడిదలా కష్టపడుతున్నారు కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఎప్పుడు చేతులు ఖాళీగా ఉంటాయి. దీనికి కారణం మీ శత్రువులు మీ మీద చేస్తున్న చెడు ప్రయోగాలు ఒక కారణమని చెప్పుకోవచ్చు. దీని వల్ల మీరు ఒకసారిగా పరిస్థితులు తలకిందులు అయిపోతున్నాయి. చూసి చాలా ఒత్తిడికి గురవుతున్నారు. మీ జీవితం అంతా కూడా చెడిపోయినట్లుగా భావిస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న పేరు, సామర్థ్యం కళ్ల ముందే కూలిపోతుందని బాధపడుతున్నారు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీకు కనీసం ఆ ఊహ కూడా ఉండదు. ఎందుకంటే ఇదంతా చేస్తుంది దేవుడు అని మీరు అనుకుంటారు. దేవుడు ఎప్పుడు కూడా తమ పిల్లలను బాధ పెట్టడు. పాత కర్మ ఫలితాలని చెప్పి మీరు అనుమానపడ్డారు. కర్మ ఫలితాలు కూడా ఎంతగా వెంటాడి మనిషిని కృంగదీయవు. మీ చుట్టూ ఉంటూ మీతో కలిసి తిరిగే సొంత మనుషులే, మీ ఆత్మీయులే మీ జీవితంలో విషయాన్ని నింపుతున్నారు. మీరు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోతున్నారు. మీరు ఎదుగుతుంటే వాళ్ళ కళ్ళు మండుతున్నాయి. మీతో సమానంగా వాళ్ళు ఎదగలేక మీ ఎదుగుదలను ఆపడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అదృష్టాన్ని, మీ సంతోషాన్ని వాళ్లే కట్టేస్తున్నారు. అందుకే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మధ్యలోనే కొన్ని పనులు ఆగిపోతున్నాయి. మనం ఇలా ఎంతకాలం భయపడుతూ దాంకుంటామని మీరు అనుకుంటారే కానీ ఒక అడుగు కూడా ముందుకు కదలలేకపోతున్నారు. మీకు ఎన్నో కలలు ఉన్నాయి. మీకు కూడా కోటీశ్వర్లు అవ్వాలని, అలాగే శత్రుల ముందు చాలా గౌరవంగా ఉండాలని మీరు కలలు కన్నారు. అయితే దీనికి మీకు ఒక శక్తివంతమైన మార్గం ఉంది. శత్రువులను అసలు ఎలా గుర్తించాలి అనేది పూర్తిగా తెలుసుకోవాలి. శత్రువుల నుండి మిమ్మల్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా చాలా జాగ్రత్తగా చెప్తాను. ముందుగా చెప్పాలంటే ఈ విషయాలను అసలు మిస్ అవ్వవద్దు. చివరి వరకు చూడండి. మరి స్నేహితులారా, తులారాశి వారికి ఒక బలహీనత ఏమిటంటే ఎవరైనా కానీ తక్కువ టైంలోనే త్వరగా నమ్మేస్తారు. గతంలో జరిగిన కొన్ని చేదు అనుభవాల వల్ల మీరు ఎన్నో నేర్చుకున్నప్పటికీ కూడా కొంచెం కూడా మారలేదు. ఎవరినైనా నమ్మే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి. ఇది చాలా మంచి మార్పు. మీ చుట్టూ ఉన్న శత్రువులను గుర్తించడానికి ఎవరో రారు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. మీకు మీరే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కొన్ని రకాల సంకేతాలు చెప్తున్నాను. వాటిలో కనీసం 2 మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఎవరో ఒకరు మీకు వ్యతిరేకంగా ఏదో రకంగా కుట్ర చేస్తున్నారని అర్థం చేసుకోండి. మొదటిగా మీ పేరు తలుచుకుంటూ ఎవరైనా పదే పదే తుమ్మడం లేదా మీకు ఒకసారిగా విపరీతమైన చలిగా అనిపించడం. మీరు ఏదైనా ఫంక్షన్ లో ఉన్న బంధువుల ఇంట్లో ఉన్న కనీసం పొరుగు వారితో మాట్లాడుతున్నా మీ పేరు వచ్చినప్పుడు ఇలా
జరిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇది మీకు ప్రకృతి ఇస్తున్న హెచ్చరిక. మరొకటి, మీ కాళ్లు ఎప్పుడు బరువుగా అనిపించడం, మీ కళ్ళలో పదే పదే బాగా చీకటి, పెద్దగా ప్రవహించే నది, శ్మశానం లాంటివి కనిపిస్తుంటే గుర్తుంచుకోండి. చెడు శక్తులు మిమ్మల్ని ముందుకు వెళ్లకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నాయి. మీరు వెళ్లే దారికి అడ్డుపడ్డాన్ని చూస్తున్నాయి. మరొకటి, కారణం లేకుండానే ఒక వ్యక్తి పేరు లేదా ముఖం మీ మనసులో పదే పదే రావడం. వారితో మీకు ఏ గొడవ లేకపోయినా ఎందుకో వారిని చూస్తే మీ మనసుకి ఏదో కీడు జరుగుతుందని అనుమానం కలగడం. ఇవన్నీ కూడా మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాల్సిన విషయాలే. మీ ఎదుగుదలను చూసి అసూయపడే కొంతమంది వ్యక్తులు మీకు చెడు చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే వారు మిమ్మల్ని మాటలతో కాకపోయినా వెన్నుపోటు పొడిచి దెబ్బతీయాలని చూస్తున్నారు. అయితే భయపడవలసిన అవసరం లేదు. దేవుడే మీకు కొన్ని ముందుగా సంకేతాలు ఇచ్చి కాపాడబోతున్నారు. మీ మీద చెడు శక్తులు ఎంతలా కన్నేశాయో తెలుసా? మిమ్మల్ని మాటలతో చేతలతో దెబ్బతీయలేక చెడు ప్రయోగాలతో మిమ్మల్ని ఏదో ఒక విధంగా నాశనం చేయాలని చెప్పి చూస్తున్నారు. అయితే మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? భగవంతుడే మీకు అనేక రకాల హెచ్చరికలు పంపిస్తున్నారు. అందుకే ఈ రోజున మీరు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. శత్రువులు ఎప్పుడు కూడా నేరుగా వచ్చి గొడవపడడు. మీ ఫోటోనో లేదా మీ పేరునో లేదంటే మీ సంబంధించిన వస్తువునో ఉపయోగించి లేదా ఒక విధంగా మీ పేరు మీద ప్రయోగాలు చేసి మిమ్మల్ని బలహీనపరుస్తారు. అయితే మీరు గమనించే ఉంటారు, కొంతమంది వ్యక్తులు అప్పటి వరకు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు. అకస్మాత్తుగా ఏదో ప్రమాదం జరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. దానితో ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. ఏళ్ల తరబడి కష్టపడి కట్టుకున్న వ్యాపారం రోజుల్లో కూలిపోతుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతుందో ఆలోచించారా? ఆ శత్రువులు కంటికి మీ ఎదుగుదల నచ్చక మీ వెనుక నుండి చేసే పనులే ఇవన్నీ కూడా ఒక కారణమని చెప్పుకోవచ్చు. మరి ఇలాంటి కుతంత్రాలు చాలా మంది బలైన వారు కూడా ఉన్నారు. అయితే మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు, మహాలక్ష్మి మరియు శుక్రదేవుడి ఆశీస్సులు మీపై ఉండబోతున్నాయి. చంద్రుడు, సూర్యుడు సాక్షాత్తు మన చుట్టూ ఉన్న దైవ శక్తులన్నీ కూడా ఒకటైనా మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీపై ఉన్న భగవంతుడి ఆశీస్సులు, దైవ శక్తుల ఆశీస్సులు అలా ఉన్నాయి. మరియు మీకు ఏదైనా కీడు జరిగే ముందు మీ మనసు మీకు ముందే చెప్తుంది. మీ అంతరాత్మ మాటని ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే మీరు శత్రువుల నుండి ఏ ప్రమాదం రాకూడదనుకుంటే ఒక చిన్న పని చేయాలి. మీ ఇంటి నుండి అడుగు బయట పెట్టే ముందు మీ మనసులో తప్పకుండా ఓం నమో నారాయణ లేదా శ్రీ శివాయ నమస్తభ్య అనే మంత్రాన్ని 5 సార్లు తప్పకుండా అనుకోండి. లేదా ఓం హనుమతియే నమః అనే మంత్రాన్ని జపించి అడుగు ముందుకు వేయడం మంచిది. తర్వాత చూడండి, ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. ఇక మీకు అద్భుతమైన మంచి వార్తలు చెప్పబోతున్నాము. ఈ రోజున చాలా మంచి యోగం కూడా మీ జాతకంలో ఉంది. ఇన్నాళ్లు మీరు దేనికోసమైతే తప్పించారో అదృష్టం అనేది ఈ రాబోయే 24 గంటల తర్వాత మీ తలుపు తడుతుంది. అయితే మీరు ఇన్నాళ్లు దేనికోసమైతే కలలు కన్నారు, అద్భుతమైన సమయాన్ని భగవంతుడు మీకు బహుమతిగా ఇవ్వబోతున్నాడు. ఒక చాలా మంచి యోగం అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇన్నాళ్లు అడ్డంకులు ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఎక్కడైనా ప్రభుత్వ పనుల్లో మీ డబ్బు నిలిచిపోయినా, ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాకపోయినా, మీరు ఇబ్బందులు పడుతున్నా ఆ డబ్బు ఇప్పుడు మీ చేతికి అందే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. మీ శత్రుల ఆట కూడా సాగదు. వారిపై మీరే విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం మారాలని చెప్పి చూస్తున్నారో, కోర్టు కేసులు గొడవల్లో చిక్కుకొని బాధపడుతున్నారో అలాంటి వారికి దేవుడు తోడుగా నిలబోతున్నాడు. మీ చుట్టూ ఉన్న చెడు శక్తిని పూర్తిగా దూరం చేసుకుని మీరు ఏ పనిలో చేపెడితే అది బంగారం అవ్వాలని భగవంతుడి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారు. అయితే మీ రాశికి అత్యంత శక్తివంతమైన దేవుడి పరిహారాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. ఈ రోజున శ్రీ మహావిష్ణు గుడికి వెళ్లి దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామం స్మరించుకోండి. వీలైతే కొంచెం శనగలు లేదా పసుపు రంగు వస్తువులను పేదలకు దానం చేయండి. ఇది మీ ప్రతి పని విజయవంతం కావడానికి సహాయపడుతుంది. తులారాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని నిష్ఠతో ఎర్రటి పూలతో లేదా కుంకుమతో పూజించాలి. ఇల్లంతా మంచి ధూపం వేసి అమ్మవారి ఆశీస్సుల కోసం ప్రార్థించండి. అలాగే సూర్యుడు అస్తమించాక ఒక మట్టి ప్రమిదలో ఆవ నూనె పోసి దీపం వెలిగించాలి. ప్రమిదపై పసుపుతో ఓం నమ శివాయ అని రాసి ఒక నిమ్మకాయను మీ తల చుట్టూ 7 సార్లు తిప్పి ప్రమిద ముందు ప్రార్థించి ఆ నిమ్మకాయను 3 దారులు కలిసే స్థలంలో వెనక్కి తిరిగి చూడకుండా వదిలేసి రావడం మంచిది. ఈ రోజు ఉదయాన్నే సూర్య భగవానుడికి రాగి పాత్రతో నీళ్లు సమర్పించండి. సాయంత్రం మీ ఇష్ట దేవుని లేదా విష్ణుమూర్తికి దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. ఈ పరిహారాలు రహస్యంగా భక్తి శ్రద్ధలతో చేసిన కొన్ని రోజుల్లోనే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. అప్పుడు మీరే అంటారు, నిజంగా ఈ పరిహారాలు నా జీవితాన్ని మార్చేశాయి అని. మరి స్నేహితులారా, అలాగే మీ ఇంటిపై మీ కుటుంబంపై దేవుడి ఆశీస్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి దేవుడి ముందు తప్పకుండా ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి. అలాగే ఒక చిన్న వస్తువు అనేది జేబులో ఉంటే మీరు బయటికి వెళ్లే ముందు చాలా అద్భుతమైన దేవుడి ఆశీస్సులు కలుగుతాయి.
ఆ వస్తువు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ వస్తువుని మీరు జేబులో పెట్టుకోవాలి అనేది గనుక మీరు తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు. అంటే మహాలక్ష్మి అమ్మవారికి మరియు దుర్గామాతకి ఈ రోజులో కుంకుమ పూజ చేయండి. అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకి కుంకుమ పూజ చేసి ఆ పూజ చక్కగా అయిపోయిన తర్వాత కుంకుమను నుదుటిపై పెట్టుకోవాలి. అలాగే తర్వాత ఒక చిన్న తెల్లటి పేపర్ తీసుకొని కుంకుమను ఒక చిటికెడు అందులో వేసి మడత పెట్టి దానిని జేబులో ఉంచుకోవాలి. మనస్ఫూర్తిగా అమ్మవారిని శ్రీ మహావిష్ణువుని వేడుకోవాలి. ఈ కుంకుమే ఈ రక్ష, నన్ను బయటికి వెళ్లేటప్పుడు అలాగే లోపలికి వచ్చేటప్పుడు నన్ను కాపాడాలి, నేను అనుకున్న పనులన్నీ కూడా నేను విజయం సాధించేలా చెయ్యండి అని చెప్పి వేడుకోండి. ఇది మీ జేబులో ఈ రోజుల్లో ఉంచుకోవడం చాలా మంచిది. మరి తెలుసుకున్నారు కదా ఈ రాబోయే 24 గంటల నుండి ప్రారంభమై రాబోయే 4 రోజుల్లో మీకు జరగబోయే మార్పుల గురించి, మరి వ్యాపార ఉద్యోగ పరంగా అలాగే మీరు ఎదురు చూస్తున్న కళలన్నీ కూడా ఈ రోజుల్లో అనుకూలకంగా ఉన్నాయి. కాబట్టి మీరు కూడా కోపాన్ని తగ్గించుకొని దేవుడి పట్ల భక్తి శ్రద్ధలతో పెద్దల పట్ల గౌరవంతో ఉండడం, అలాగే పేదవారికి మీ వంతుగా ఏదైనా సహాయాన్ని అందించడం లాంటివి చేయాలి. పశు పక్షాదుల పట్ల దయం చూపించాలి. మరి స్నేహితులారా, తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.